ఇక బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరే సమయం వచ్చేసింది. బాయ్ బాయ్ గణేష్ అంటూ నగర ప్రజలు ఆ మహా శోభాయాత్రకు మహా నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఇక వివరాలు అందించడానికి 24/7 ఈ రోజంతా కూడా మీకు ఏబిఎన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ముందుగా బాలాపూర్ దగ్గర మా కరెస్పాండెంట్ నీలిమ ఉన్నారు వివరాలు అందించడానికి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ వేసి. బాలాపూర్ గణనాథుడు మరి కొద్దిసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమైపోయాడు. మొత్తం కూడా చివరిగా ఈరోజు తొలి పూజ అందుకోబోతున్నారు. ఈ పూజ అందుకున్న తర్వాత బాలాపూర్ గణనాథుడిని అక్కడి నుంచి క్రేన్ ద్వారా తొలగించి క్రేన్ పైన ఎక్కించి మొత్తం కూడా ఈ గ్రామంలో చుట్టూతా కూడా శోభాయాత్ర అనేది మొదలవుతుంది. సో గ్రామంలో శోభాయాత్ర మొదలైన తర్వాత ఇక్కడ గ్రామంలో ఎక్కడైతే నడుబొడ్డున ఉంటుందో బొడ్డురాయి, ఆ బొడ్డురాయి వద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ గణనాథుడికి వేలం పాట అనేది మొదలవుతుంది. సో ప్రతి ఒక్కరికి బాలాపూర్ గణనాథుడు అంటే లడ్డూనే అందరికీ గుర్తొచ్చేది. సో లడ్డు వేలం పాట అనేది ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా దాని రికార్డు అదే బ్రేక్ చేస్తుందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే కొలన్ శంకర్ 30 లక్షలు ఒక వెయ్యికి లడ్డూను దక్కించుకోవడం జరిగింది. ఈసారి అయితే దానికి మించి డబుల్ పలుకుతుంది అని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అండ్ దాదాపుగా ఈసారి కూడా చాలా మంది కొత్త మెంబర్స్ కూడా యాడ్ అయ్యారు అని కూడా చెప్తున్నారు. అంటే పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా ఈసారి వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తారు అని కూడా అంటున్నారు. అండ్ దాదాపుగా మనం చూసినట్లయితే పూజ అయితే అయిపోయింది. చివరి పూజ, ఈ చివరి పూజ అందుకున్న తర్వాత జాగ్రత్తగా ఇక్కడ క్రేన్స్ కూడా రెడీగా ఉన్నాయి. మనకి చుట్టుపక్కల మొత్తం కూడా క్రేన్స్ రెడీ సిద్ధం చేశారు. ఈ క్రేన్స్ ద్వారా మనకి గణపతి బాలాపూర్ గణనాథుడు ఇక్కడ శోభాయాత్రగా అంటే కేవలం గ్రామంలో శోభాయాత్రగా తీసుకుని వెళ్తారు. ప్రతి ఇంటికి ఆశీర్వచనం ఇచ్చుకుంటూ బొడ్డురాయి వద్దకైతే చేరుకోవడం జరుగుతుంది. సో అంతేకాకుండా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆది గణపతి అంటే బాలాపూర్ గణనాథుని ఆది గణపతి అని కూడా అంటారు. ఎందుకంటే బాలాపూర్ గణనాథుడు బయలుదేరిన తరువాతే మొత్తం చుట్టుపక్కల ఉన్న గణనాథులు నిమజ్జనానికి బయలుదేరడం జరుగుతోంది. సో ఈయన ముందు బయలుదేరి దీనికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఇంకంతా కూడా లడ్డు కూడా ఇక్కడ వేలంపాటకు కూడా సిద్ధమైపోయింది, రెడీగా ఉంది. అండ్ కమిటీ సభ్యులు మొత్తం కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అండ్ వేలంపాట అనేది 9-9:30 ఆ టైంకి మొదలవుతుంది దాదాపుగా. సో చాలా హడావిడిగా ఉంటుంది. మొత్తం కూడా ఇసుక వేసే రాలనంతగా జనం ఇక్కడికి వేలంపాట తిలకించేందుకు వస్తారు. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి కూడా వస్తారు. ప్రతి సంవత్సరం కూడా అంటే ఏదైతే లడ్డు దక్కించుకుంటారో వాళ్ళకి ఉన్నత స్థాయి వస్తుంది, సుఖ సంపదలతో తొలతూపుతారు అని చెప్పేసి ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇది ఎవరు దక్కించుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పేసి అది భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం కూడా పోటాపోటీగా ఇక్కడ వేలంపాట అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కూడా దాని రికార్డుని అదే బ్రేక్ చేసుకుంటూ ఉంటుంది. ఈసారి ఇంకా ఎక్కువ మొత్తంలో పలుకుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కమిటీ నిర్వాహకులు. అండ్ అంతేకాకుండా మనం చూసినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ 30 లక్షలు పలికితే ఈసారి 50 లక్షలు దాటిపోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ దీనికి సంబంధించి చాలా మేము ఖచ్చితంగా ఉన్నాము. సో ఈ ఏడు కూడా దాని రికార్డ్ అదే బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకు 9-9:30 ఆ టైంలో మనం చూసినట్లయితే కనుక వేలం పాట స్టార్ట్ కాకముందు నుంచే ఇక్కడ జనాలు మొత్తం ఈ చుట్టుపక్కల నుంచే కాదు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వేలం పాట తిలకించడానికి వస్తారు. అసలు ఎక్కడా కూడా మనకి చోటు అనేది ఉండదు, నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అంత క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ వేలంపాట చూడడానికి వచ్చే వాళ్ళ సంఖ్య. అండ్ దాదాపుగా ఇక్కడ మొత్తం కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. అండ్ మనం కమిటీ నిర్వాహకులతో కూడా మాట్లాడదాం ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ దాదాపుగా మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మొత్తం ఇక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను మొత్తం నియంత్రణ చేస్తున్నారు. బాలాపూర్ గణనాథుడు శోభాయాత్ర మొదలైంది అంటే చుట్టుపక్కల గణనాథులు కూడా మొత్తం కూడా బయలుదేరడానికి సిద్ధమవుతారు. సో ఎక్కడికక్కడ రూట్ క్లియర్ చేసుకుంటూ పోలీసులు మొత్తం కూడా పహారా కాస్తున్నారు. మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా సీసీ కెమెరాల పహారాలో ఉంది. అండ్ దాదాపుగా 2000 మంది పోలీసులు మోహరించారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా జాగీలాలతో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడబందీగా ఇక్కడ మొత్తం నిమజ్జనం జరగాలి అన్న ఉద్దేశంతో పోలీసులు పగడబందీగా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి మనం మాట్లాడినట్లయితే కనుక అండ్ క్షుణ్ణంగా అంటే దాదాపుగా 2-3 రోజుల నుంచే మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అండ్ మనం ఆఫీసర్స్ ని కూడా అడుగుదాము, మనం ఇక్కడ దీనికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడదాము. అండ్ సార్ DCP is there.
అండ్ ఇప్పుడు మనకి డీసీపీ గారు దర్శనానికి వెళ్తున్నారు. దర్శనం అనంతరం మనతో మాట్లాడతారని చెప్పారు. అండ్ ఇక్కడ ఏ విధంగా క్రౌడ్ ఉంది అండ్ ఏ విధంగా క్రౌడ్ ని నియంత్రణ చేస్తున్నారు అండ్ ట్రాఫిక్ ని ఏ విధంగా నియంత్రిస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. సార్ వస్తున్నారమ్మా, సిపి సార్ వచ్చాక. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి కొద్దిసేపట్లో పూజ అయితే ముగింపు అనేది వస్తుంది. దీనికి సంబంధించి పూజ ముగిసిపోయిన తర్వాత మనకి శోభాయాత్ర అనేది మొదలవుతుంది. అండ్ దాదాపుగా 9:30 టైంకి అయితే వేలంపాట అయితే మొదలైపోతుంది. ఎక్కడా కూడా ఎక్కువ టైం తీసుకోరు. సో ఎందుకంటే చాలా మంది భక్తులు ఇక్కడ తిలకించడానికి వస్తారు కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు టైం టు టైం అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ పోలీసులు కూడా అందరూ మోహరించారు కాబట్టి సో అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాదాపుగా మొత్తం మనకి చుట్టూతో చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ చూసినా మనకి సీసీ కెమెరాలే మనకి దర్శనమిస్తాయి. సీసీ కెమెరాలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పోలీసులు ఇక్కడ పరిశీలిస్తున్నారు. అండ్ జాగిలాలతో అలాగే బాంబ్ స్క్వాడ్స్ అన్ని మొత్తం కూడా ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకూడదు, చాలా ప్రశాంతంగా నిమజ్జనం అనేది జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడి నుంచి మొదలైతే ట్యాంక్ బండి వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొత్తం కూడా చుట్టూతా సీసీ కెమెరాలతో పోలీసులు పహారా కాస్తూ నిమజ్జనం మొత్తం కూడా రేపటి వరకు నిమజ్జనం మొత్తం కంప్లీట్ అవ్వాలి, చాలా ప్రశాంతంగా హైదరాబాద్ మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ జరుగుతోంది. అండ్ దాదాపుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈసారి కొత్తగా యాడ్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గనక మరి రవికిరణ్ రెడ్డి ఈసారి చంపాపేట నుంచి ఈసారి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయన. అలాగే అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి, అలాగే లింగ దర్శన్ గౌడ్, కంచర్ల శివారెడ్డి వీళ్ళందరూ కూడా ఈసారి యాడ్ అవుతున్నారు. సో కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా బాలాపూర్ వేలంపేట లడ్డు వేలంపాటికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈసారి ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు, మేమే గెలుచుకుంటాం అని చెప్పేసి. సో ఎవరు గెలుచుకుంటారు అనేది చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. అది ఎంతకు పలుకుతుంది అనేది కూడా అది మరింత ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. సో దాదాపుగా 50 లక్షల పైనే పలుకుతుంది అని చెప్పేసి ఇక్కడ కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అండ్ చూడాలి మనం ఇంకా 9:30 టైంలో అయితే మనకి వేలంపాట మొదలైపోతుంది కాబట్టి ఎంత పలుకుతుంది, ఎంత రికార్డు బ్రేక్ చేస్తుంది అనేది మనకు కొద్దిసేపట్లో అయితే తేలిపోతుంది. సో శోభాయాత్రకి అయితే బాలాపూర్ గణనాథుడు అయితే రెడీ అయిపోయారు. అండ్ దాదాపుగా మనం చూసినట్లయితే ఈసారి చాలా అందంగా ఎంతో స్వర్ణగిరి ఆలయాన్ని తలపించే విధంగా ఇక్కడ మనకి టెంపుల్ ఆలయాన్ని నమూనాని ఇక్కడ వేయడం జరిగింది. సో మొత్తం కూడా